హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెల్లుల్లి కారము ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ 3 వెల్లుల్లిపాయలు తీసుకొని పొట్టు తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా రోట్లో వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మొత్తం కూడా కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇక్కడ నేను రోట్లో దంచుతున్నాను, మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. ఇట్లా రోట్లో నూరడం వల్ల చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇందులో నేను దంచుకుంటున్నాను. తర్వాత అవి కచ్చాపచ్చగా దంచిన తర్వాత టేస్ట్కు తగినంత కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకొని మొత్తం ఒకసారి కచ్చాపచ్చగా దంచుకోవాలి. మెత్తగా చేసినట్లయితే అంత టేస్ట్ ఉండదు. ఈ విధంగా మనకు వెల్లుల్లిపాయలు అనేవి నోటికి తగులుతూ ఉండాలి. ఈ విధంగా దంచుకున్న తర్వాత పోపు కోసము మనము గ్యాస్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకొని దాంట్లోకి సరిపడా 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, కొంచెం ఆవాలు, అలాగే 1 ఎండుమిర్చి, కొంచెం శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని చిటపటలాడిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకొని మొత్తము ఫ్రై అయిన తర్వాత మనం నూరి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉందిగా అది కూడా వేసుకొని ఒకసారి కలిపినట్లయితే వెల్లుల్లి కారము రెడీ అయినట్లు 2 నిమిషాలలో తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా ట్రై చేసి వేడివేడి అన్నంలోకి తినండి, చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్.